అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో కరిక్యులమ్ డెవలప్‌మెంట్ చూస్తున్నాం. కరిక్యులమ్ అంటే టోటల్ ఇప్పుడు హై స్కూల్ అనుకుందాం. 6-10 తరగతుల వరకు ఉన్నటువంటి ఏదైతే స్కూల్‌లో ఇప్పుడైతే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్‌ని కూడా ఇంక్లూడ్ చేశారు. టోటల్ అందరిది మొత్తం స్కూల్‌లో జరిగేటటువంటిది ప్రతీది కూడా ప్రతి ఎడ్యుకేషన్ యాక్టివిటీ అన్నీ కూడా కరిక్యులమ్‌లోకొస్తాయి. అండ్ సిలబస్ వచ్చేసిందంటే కరిక్యులమ్ అనేది ఒక పెద్ద భవంతి అయితే అందులో ఒక గది లాంటిది సిలబస్. ఎలా చెప్తున్నా అంటే థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ సిలబస్, 7th క్లాస్ సోషల్ సిలబస్. ఈ విధంగా ఒక్కొక్క సబ్జెక్ట్‌కి సంబంధించిన ఏదైతే కరిక్యులమ్ పార్ట్ ఉంటుందో అది సిలబస్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. టైప్స్ ఆఫ్ సిలబసెస్‌లో ఇప్పుడు మనం గ్రామటికల్ సిలబస్, లెక్సికల్ సిలబస్, స్కిల్స్ సిలబస్ అండ్ ఫంక్షనల్ నోషనల్ సిలబస్, కంటెంట్ సిలబస్ అండ్ టాస్క్ బేస్డ్ సిలబస్ ఇవి మనం చెప్పుకోబోతున్నాం ఈ వీడియోలో. వీటికి సంబంధించి ప్రీవియస్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే pcvinglishessay.blogspot.com దీన్ని మీరు ఏంటంటే రాసుకొని గూగుల్ సెర్చ్లో చేసినట్లయితే మీకు ఈ బ్లాగ్ అనేది మీకు వస్తుంది. మొట్టమొదట వచ్చినటువంటి బ్లాగ్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నుంచి మీరు మెథడాలజీకి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంటుంది. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ప్రతిదీ కూడా ఇక్కడ ప్రతి టాపిక్ కూడా ఇవ్వబడింది. చాలా చాలా చక్కగా వివరించబడినవి అన్నీ కూడా చాలా ఏంటంటే డెప్త్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా మార్కులు వచ్చే విధంగా మీకైతే జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్లేలిస్ట్ ఉంది. మీరు పని చూసుకుంటున్నారు, జస్ట్ ప్లేలిస్ట్ ఆన్ చేస్తే అదే వస్తూ ఉంటుంది. మీరు సింపుల్గా టోటల్ మీరు ఏం చేయొచ్చు అంటే ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. వింటూ ఉంటే చాలు 1కి 10 సార్లు ఖచ్చితంగా మీరైతే సక్సెస్ అయితే సాధించగలరు. టైప్స్ ఆఫ్ సిలబసెస్లో ఇప్పుడు ఇంగ్లీష్కి సంబంధించిన సిలబస్ని మనం చూస్తున్నాం. గ్రామటికల్ సిలబస్. ఏంటి గ్రామటికల్ సిలబస్ అంటే ద సిలబస్ ఇన్పుట్ ఈజ్ సెలెక్టెడ్ అండ్ గ్రేడెడ్ అకార్డింగ్ టు గ్రామటికల్ నోషన్స్ ఆఫ్ సింప్లిసిటీ అండ్ కాంప్లెక్సిటీ. గ్రామర్ టాపిక్స్ని సిలబస్గా తీసుకుంటారు. ఏ గ్రామర్ వాళ్ళకి చెప్పాలో తీసుకొని దాన్ని గ్రేడ్ చేస్తారు. సింపుల్ టు కాంప్లెక్స్. ఇది సింపుల్గా ఉంటుంది కాబట్టి కింది స్థాయి థర్డ్ క్లాస్ వాళ్ళకి ఇద్దాం. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి 4th క్లాస్ ఇద్దాం. ఇంకొంచెం కష్టంగా ఉంటుంది 5th క్లాస్కి ఇద్దాం. ఈ విధంగా సింప్లిసిటీ అండ్ కాంప్లెక్సిటీ ప్రకారం సింపుల్ టు కాంప్లెక్స్ కింద దీన్ని అయితే గ్రేడులుగా విభజించడం అయితే జరుగుతుంది. లెక్సికల్ సిలబస్. లెక్సికల్ సిలబస్ ఏంటంటే టార్గెట్ వొకాబులరీ. పిల్లవాడు 250 నుంచి 300 పదాల దాకా స్కూల్లో నేర్చుకుంటాడు. అంటే రోజుకో పదం చొప్పున నేర్చుకుంటాడు. ఎలాంటి పదాలైతే వాడు నేర్చుకుంటాడో ఆ పదాలన్నింటినీ కూడా ఒక ఆర్డర్లో మనం ఆల్రెడీ చూసాం. థార్న్డైక్ అండ్ లాడ్జ్ అనే వ్యక్తులు వీళ్ళు కొన్ని పదాలని లిస్ట్గా పెట్టారు. దాన్ని మైకేల్ వెస్ట్ అనేటటువంటి బెంగాల్లో ఇప్పుడు బంగ్లాదేశ్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో పనిచేసేటటువంటి టీచర్ ఎడ్యుకేటర్ అన్నమాట. అతను ఏం చేశాడు అంటే గ్రేడులుగా వొకాబులరీని కొన్ని పదాలు ఒక 2000 పదాలని గ్రేడుల్లాగా ఏం చేశాడంటే విభజించేసి ఆ గ్రేడ్లు ఏవైతే ఉన్నాయో పుస్తకాలుగా అతను అచ్చువేశాడు. అలా వచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని లెక్సికల్ సిలబస్గా పిలవడం అయితే జరిగింది. అంటే లెక్సికల్ సిలబస్కి ఉదాహరణ అనమాట. ఇప్పుడు మనకి ఏదైతే లెర్నర్స్ డిక్షనరీ ఉన్నాయో వాటిలో కూడా మైకేల్ వెస్ట్ విభజించినటువంటి ఆ 2000 పదాల లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ని వీళ్ళు కూడా ఇస్తున్నారు. హెడ్ వర్డ్స్గా కంటిన్యూ చేస్తున్నారు అనమాట ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. ఇక ఫస్ట్ టైప్స్ ఆఫ్ సిలబసెస్ డెవలప్డ్ ఇన్ లాంగ్వేజ్ టీచింగ్ అకార్డింగ్ టు రిచర్డ్స్. ఈ విధంగా లెక్సికల్ సిలబస్ అనేది రిచర్డ్స్ తీసుకురావడం జరిగింది. అంటే ఆయన పదాలని విడదీసుకొని అదొక సప్లిమెంట్గా వాడారు కానీ టోటల్గా వాడలేదు. వీళ్ళు ఏంటంటే లెక్సికల్ సిలబస్ కానీ ఇంగ్లీష్ నేర్పించడానికి వాటిని అంటే ఆ విధంగా వీళ్ళు కూడా సిలబస్ అనేది రూపొందించడం జరిగింది. స్కిల్స్ సిలబస్ అంటే నైపుణ్యాలు. టు టీచ్ డిఫరెంట్ అండర్లయింగ్ ఎబిలిటీస్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఈజ్ యూజింగ్ ఫర్ ఏ పర్పస్. లాంగ్వేజ్ని మనం వేరియస్ పర్పసెస్ కోసం వాడతాం. సపోజ్ లెటర్ రాయాలి అంటే ఉద్యోగం కోసం, ఒక రెజ్యూమే కావాలి, లేక ఒక CV రాయాలి, కరికులం వీటే రాయాలి, ఒక డైరీ రాయాలి అనుకోండి. ఇప్పుడు డైరీ రాసి అంటే కుదరదు, లెటర్ రాసి అంటే కుదరదు. దానికి సంబంధించినటువంటి స్కిల్స్ కావాలి. లెటర్ రాయాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాయాలి అనుకున్నాం. వాడికి
సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నేర్పిస్తాం, వాడికి మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ నేర్పిస్తాం. ఆ విధంగా ఏంటంటే దానికి సంబంధించి లెటర్కి సంబంధించి ఏం కావాలో సబ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేర్పిస్తాం. లిజనింగ్ టు ఎ లెక్చర్ ఇన్వాల్వ్స్ మాస్టరీ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ స్కిల్స్. ఒక విని లిజనింగ్ వెళ్ళేసి ఒక వక్త మాట్లాడుతున్నాడు, స్పీచ్ ఇస్తున్నాడు, వెళ్ళి వినడంలో ఏమున్నాయండి సబ్ స్కిల్స్ అంటే జాగ్రత్తగా మనం దాన్ని ఒడిసి పట్టాలంటే చాలా స్కిల్స్ ఉంటాయి, అర్థం చేసుకోవాలి. అతను ఏదైతే కోడ్ చేస్తున్నాడు ఎన్కోడ్ చేస్తాడు మెసేజ్ని, మనం డీకోడ్ చేయాలి. డీకోడ్ చేయడమే కాదు, మనం ఆ నోట్స్ రాసుకోవాలి, ఓకేనా. అండ్ నోట్ టేకింగ్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి. అంటే వినడమే కాదు, రైటింగ్ కూడా ఉంటుంది లిజనింగ్తో పాటు. అవన్నీ కూడా మనం జాగ్రత్తగా నోట్ టేకింగ్ అనేది చేసుకోవాలి. నోట్ టేకింగ్ చేయాలంటే మళ్ళీ దాంట్లో స్కిల్స్ ఉంటాయి, అవి నేర్చుకోవాలి. ఎట్లా అబ్రివియేషన్స్ రాసుకోవాలి అవన్నీ తెలియాలి. ఆ తర్వాత ఫంక్షనల్ నోషనల్ సిలబస్. ఇదేంటి? ద ఇన్పుట్ ఈజ్ సెలెక్టెడ్ అండ్ గ్రేడెడ్ అకార్డింగ్ టు ద కమ్యూనికేటివ్ ఫంక్షన్ సచ్ యాజ్ రిక్వెస్టింగ్, కంప్లైనింగ్, సజెస్టింగ్, అగ్రీయింగ్ దట్ లాంగ్వేజ్ లెర్నర్స్ నీడ్ టు పర్ఫామ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. ఫంక్షనల్ నోషనల్ సిలబస్ అంటే ఏంటంటే, ఇప్పుడు లాంగ్వేజ్కి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఏం ఫంక్షన్స్ ఉంటాయి? ఇంట్రడ్యూస్ చేసుకోవడం, పరిచయం చేసుకోవడం, అట్లానే రిక్వెస్ట్ చేసుకోవడం, బతిమలాడుకోవడం, కంప్లైంట్ చేయడం, అండ్ సజెస్టింగ్ అంటే సిఫార్సు చేయడం, అగ్రీయింగ్ అండ్ డిసగ్రీయింగ్ ఒప్పుకుంటాం, ఒప్పుకోం కొన్ని విషయాల్లో, ఎడ్డెవంటే తెడ్డెవంటాం కొన్ని విషయాల్లో తానా అంటే తందానా అంటాం. ఇవన్నీ కూడా మనం మాట్లాడేటప్పుడు ఎస్ నో ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చేసేయడానికి లాంగ్వేజ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ఆనికి సంబంధించిన సిలబస్ అనేది రూపొందించడం జరుగుతుంది. ఇవన్నీ అనమాట. అంటే ఏముంటుంది సిలబస్లో? ఫస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకో వాడితో, లేకపోతే ఓ లెక్చరర్ గారితో ఇంట్రడక్షన్. మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. అలానే చివరిలో మనం వెల్ డిక్షన్ లేకపోతే బాయ్ చెప్తాం, నోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాం, ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఇట్లాంటివి అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫంక్షనల్ సిలబస్కి ఉంటాయి. దానికి సంబంధించి అన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. చివరిలో మనం ఏదైతే అవుట్పుట్ ఇవ్వాలో అవన్నీ కూడా నేర్పిస్తారు ఈ ఫంక్షనల్ నోషనల్ సిలబస్లో. కంటెంట్ సిలబస్ ఆర్ టాపికల్ సిలబస్. లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ సబ్జెక్ట్ బట్ ఏ వెహికల్ ఫర్ కమ్యూనికేషన్. ఈ కంటెంట్ సిలబస్లో ఏంటంటే వేరియస్ టాపిక్స్ ఉంటాయి. ఏంటి? లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్ అండి. ఇన్ కంటెంట్ సిలబస్ ద కంటెంట్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ మైట్ బి డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్, టాపిక్స్, థీమ్స్ ఆర్ అదర్ అకాడమిక్ ఆర్ స్కూల్ సబ్జెక్ట్స్. కాబట్టి ఈ కంటెంట్ సిలబస్లో ఏంటంటే లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్ కాబట్టి వేరియస్ సిచ్యువేషన్స్, ఏదైతే సిచ్యువేషనల్ సిలబస్ ఉంటుందో వేరియస్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఏం మాట్లాడతారు అన్నదే మనకి ఇక్కడ సిలబస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. టాపిక్స్, థీమ్స్, అలానే సబ్జెక్ట్స్, వేరియస్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి కదా, సైన్స్, సోషల్, ఇలాంటివి అవన్నీ కూడా ఉంటుంటాయి. ఇక టాస్క్ బేస్డ్ సిలబస్. టాస్క్ బేస్డ్ సిలబస్ అంటే టాస్క్ బేస్డ్ సిలబస్ కన్సిస్ట్ ఆఫ్ ఎ లిస్ట్ ఆఫ్ టాస్క్స్ అండ్ యాక్టివిటీస్ దట్ ద లెర్నర్ విల్ ఎంగేజ్ ఇన్ క్లాస్ ఇన్ టార్గెట్ లాంగ్వేజ్. టాస్క్ బేస్డ్ సిలబస్ ఏంటంటే కొన్ని టాస్క్లు ఉంటాయండి, ఆ టాస్క్లు చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఒక హ్యూమన్ సబ్స్టిట్యూషన్ టేబుల్ అంటే ఎన్ని పిల్లలు పేపర్ తెచ్చి నిలబడతాను, హీ ఈజ్ ఏ టీచర్ అయితే హీ ఒకడు పట్టుకుంటాడు, A4 షీట్ పట్టుకొని, ఈజ్ ఒకడు, ఏ ఒకడు, టీచర్ ఒకడు, నలుగురు పేపర్, ఇలా టాస్క్లు అనమాట, వేరియస్ టాస్క్. హీ వాడు వెళ్ళిపోయి షీ పట్టుకుని షీ ఈజ్ ఏ టీచర్, అట్లా ఆ విధంగా ఏంటంటే అట్లా కొన్ని టాస్క్లు అనమాట. అలానే ఒక ఏదైనా డిస్కోర్స్ రాయమంటాం, ఇట్లాంటివి. తర్వాత టైప్స్ ఆఫ్ సిలబస్ డిజైన్ అనేది చూద్దాం. దేర్ ఆర్ 3 డైమెన్షన్స్ టు బి లుక్డ్ ఎట్ ఇన్ లాంగ్వేజ్ సిలబస్ డిజైన్. ఈ లాంగ్వేజ్ వరకు సిలబస్ని డిజైన్ చేయాలంటే మరి సబ్జెక్టివ్ కూడా ఉన్నాయి కదా, లాంగ్వేజ్ కాకుండా సబ్జెక్ట్స్ ఉన్నాయి, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఉన్నాయి. మరి వాటికి కూడా ఉంటుంది, లాంగ్వేజ్కి డిఫరెంట్గా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఏం పరిగణలోకి తీసుకోవాలి? 3 విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి లాంగ్వేజ్ కాంటెక్స్ట్, అంటే స్పెసిఫిక్ మ్యాటర్ టు బి ఇంక్లూడెడ్. ఏ విషయాన్ని మనం అందులో ఇంక్లూడ్ చేయాలి అది. నెక్స్ట్ ప్రాసెస్, ద మేనర్ ఇన్ విచ్ లాంగ్వేజ్ కంటెంట్ ఈజ్ లెర్న్డ్.
కంటెంట్ని ఎలా నేర్పించాలి, ప్రాసెస్ అన్నమాట, ఎలా ప్రాసెస్ చేయాలి. ప్రొడక్ట్ లాంగ్వేజ్ స్కిల్స్ దట్ లెర్నర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మాస్టర్. కాబట్టి ప్రొడక్ట్ చివరికి ప్రొడక్ట్ రావాలి. ఆ స్కిల్స్ ఏవైతే మాస్టరీ చేస్తే అది అవుట్పుట్ అయినట్టు అర్థం. ఎలాంటి లాంగ్వేజ్ స్కిల్స్ దట్ లెర్నర్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మాస్టర్, అది ఇవ్వాలి, ఆ ప్రొడక్ట్స్ ఇవ్వాలి. ఏ స్కిల్స్, సపోజ్ లిజనింగు, స్పీకింగు, రీడింగు, రైటింగ్ అనుకోండి, ఆ ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అండ్ గ్రామరు, వొకాబులరీ ఎన్ని ప్రొడక్ట్స్గా మనం అందించాలి. కాబట్టి టోటల్గా 3 విషయాల్ని మనం అవగాహన కలిగి సిలబస్ని డిజైన్ చేయాలి. అవేంటంటే 3 డైమెన్షన్స్, లాంగ్వేజ్ కాంటెక్స్ట్, ఏ మ్యాటర్ ఇవ్వాలి, ఎలా అందివ్వాలి, ఏది ఇవ్వాలి, ఎలా అందివ్వాలి, ఏమేమి పొందుపరచాలి, ఏవేవి వాడు మాస్టర్ చేయాలో అవన్నీ కూడా ప్రొడక్ట్ని ప్రొవైడ్ చేయాలి. ఈ 3 డైమెన్షనల్గా ఆలోచించాలి. అయితే కంటెంట్ హ్యాస్ ట్రెడిషనలీ ఇంక్లూడెడ్ 3 ఇంపార్టెంట్ సబ్ కాంపోనెంట్స్. అవేంటంటే కంటెంట్, లాంగ్వేజ్ కంటెంట్. ఏంటి లాంగ్వేజ్ కంటెంటు? ప్రోజు, పోయట్రీ, ఈ మరి సప్లిమెంటరీ రీడర్ ఉంటాయి కదా, అవన్నీ కూడా. అండ్ స్ట్రక్చర్స్ ఇవ్వాలి. మా బేసిక్గా 7 స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో బేసిక్గా. అండ్ ఇంకా పోతే 240+ ఉన్నాయి. అయితే బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ మాత్రం 7 ఉన్నాయి. తర్వాత గ్రామటికల్ ఫార్మ్స్ ఉంటాయి, అంటే గ్రామర్కి సంబంధించి. అవి జనరల్గా ఈ 3 ఇంపార్టెంట్ సబ్ కాంపోనెంట్స్ అనేవి కంటెంట్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా? కంటెంట్ అనేది 3 కలిగి ఉంటాయి, 3 విషయాలని కలిగి ఉంటాయి సబ్ కాంపోనెంట్స్. అది లాంగ్వేజ్ కంటెంట్, అంటే ప్రోజు, పోయిటరీ ఏది ఇవ్వాలి, స్ట్రక్చర్స్, బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్, తర్వాత గ్రామటికల్ ఫార్మ్స్, గ్రామర్కి సంబంధించిన ఫార్మ్స్. అంటే టోటల్ గ్రామర్ మీకు తెలియని ఉంది, టెన్సెస్, వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్, ఇట్లాంటివి. థెమాటిక్ అండ్ సిచ్యువేషనల్ కంటెంట్. థెమాటిక్ అంటే థీమ్స్ అండి. ఇప్పుడు థీమ్ అంటే ఏంటి? ఒక అడవిని రక్షించాలి, చెట్లని పెంచాలి, అదొక థీమ్ మీద ఒక లెసన్ ఉంటుంది. అండ్ సిచ్యువేషనల్ కంటెంట్ ఏంటి? కూరగాయల మార్కెట్కి వెళ్ళారు, కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడతారు, అది మొత్తం కంటెంట్లో ఉంటాయి. కోర్స్ అవుట్కమ్స్ కెన్ బి నాలెడ్జ్ ఓరియంటెడ్ ఆర్ స్కిల్ ఓరియంటెడ్. ఇప్పుడు కోర్సు పూర్తయిన తర్వాత ఎట్లా ఉంటుంది? జ్ఞానమైనా వస్తుంది, అంటే అబౌట్ ద లాంగ్వేజ్ అయినా నేర్చుకుంటాం. ఇంకోటి స్కిల్ బేస్డ్గా ఉంటుంది. స్కిల్ ఏంటి? పిల్లవాడు ఒక లెటర్ రాయగలుగుతాడు, పిల్లవాడు ఒక డైరీ రాయడం నేర్చుకుంటాడు, ఒక కాన్వర్జేషన్ రాస్తాడు. ఇవన్నీ స్కిల్ ఓరియంటెడ్. మనది నాలెడ్జ్ ఓరియంటెడ్ యాజ్ వెల్ యాజ్ స్కిల్ ఓరియంటెడ్గా ఉంటాయి. కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అనేది మన క్లాసులో ఎక్కువగా వాడుతున్నాం. కమ్యూనికేషన్, లాంగ్వేజ్ ఈజ్ కమ్యూనికేషన్. కాబట్టి లాంగ్వేజ్ ఈజ్ కమ్యూనికేషన్ అంటే ఏం చేయాలి? లాంగ్వేజ్ మాట్లాడాలి పిల్లలు. పెయిర్ వర్క్, గ్రూప్ వర్క్, ఓరల్ ప్రజెంటేషన్ ఆఫ్ డిస్కోర్సెస్, ఇవన్నీ అనమాట. ఇప్పుడు మన సిలబస్లో వచ్చేసి ఎలా ఉన్నాయి? హారిజాంటల్ సిలబస్ అంటే ఏంటి? ఇన్ దిస్ టైప్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఎట్ సేమ్ లెవెల్ ఇన్ ద క్లాస్. దిస్ సిలబస్ ఫెసిలిటేటెడ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఎట్ సేమ్ లెవెల్. హారిజాంటల్ సిలబస్ అనమాట. అంటే ఒక క్లాస్లో ఉన్న పిల్లలు ఒకే లెవెల్లో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే లాంగ్వేజ్ స్కిల్స్ అన్నీ కూడా అందించబడతాయి. ఎల్ఎస్ఆర్డబ్ల్యూ ఇట్లా ఇంటిగ్రేట్ అయ్యి ఇస్తారు. అది హారిజాంటల్ సిలబస్. వర్టికల్ సిలబస్. ఇన్ ద సిలబస్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లెవెల్స్ ఆర్ స్పెసిఫైడ్. ఇంటిగ్రేషన్ ఉండదు ఇక్కడ. స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ డిఫరెంట్ లెవెల్స్ అకార్డింగ్ టు దేర్ స్కిల్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ స్కిల్స్ ఈజ్ నాట్ ప్రొమోటెడ్. వర్టికల్ సిలబస్లో ఏంటంటే ఎల్ఎస్ఆర్డబ్ల్యూలో ఎల్ వేరే, ఎస్ వేరే, ఆర్ వేరే, డబ్ల్యూ వేరే. హారిజాంటల్లో ఏంటంటే ఎల్ఎస్ఆర్డబ్ల్యూను కలిపి అందించడం జరుగుతుంది. అండ్ వర్టికల్ సిలబస్లో ఏంటంటే ఎల్ఏ లిజనింగే, స్పీకింగే, రీడింగే, రైటింగే. ఎంట్రీ లిజనింగ్లో ఎంట్రీ ఎక్కడ ఉండాలా, ఎండ్ ఎక్కడ ఉండాలా. స్పీకింగ్లో ఎంట్రీ లెవెల్ ఏంటి, ఎగ్జిట్ లెవెల్ ఏంటి. ఫలానా క్లాస్లో ఎంట్రీ లెవెల్ స్పీకింగ్లో ఇది, ఎగ్జిట్ లెవెల్ ఇది, అంటే ఆ క్లాస్ అయిపోయినట్టు. ఆ తర్వాత రీడింగ్ అంతే, రైటింగ్ అంతే. ఆ విధంగా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. వర్టికల్ సిలబస్లో ఇంటిగ్రేషన్ అనేది జరగదు. హారిజాంటల్ సిలబస్లో ఎల్ఎస్ఆర్డబ్ల్యూని కలిపి కొడతారు. ఓకే. వర్టికల్ సిలబస్లో దేనికి దానికి విడిగా పెడతారు. ఎంట్రీ లెవెల్, ఎగ్జిట్ లెవెల్ అనేవి ఉంటాయి, ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఎంట్రీ ఇది,
ఎగ్జిట్ ఇది ఈ విధంగా అయితే ఉంటుంది. లీనియర్ సిలబస్ లెర్నర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మాస్టర్ ఏ సీక్వెన్స్ ఆఫ్ యూనిట్స్ బేస్డ్ ఆన్ ద ప్రాసెస్ సింపుల్ టు కాంప్లెక్స్. లీనియర్ సిలబస్ అంటే ఏంటంటే యూనిట్లు ఉంటాయండి, 1 నుంచి 10 ఉన్నాయి అనుకుందాం. మనకు జనరల్గా 1 నుంచి 10 దాకా ఉంటాయి కదా, 1 నుంచి 9 అట్లా ఉన్నాయి. ఇప్పుడు మొదటి యూనిట్ చదివిన పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో మొదటి యూనిట్ సింపుల్గా ఉంటుంది, రెండో యూనిట్ ఇంకొంచెం కష్టంగా, మూడో యూనిట్ ఇంకొంచెంగా. అంతేకాకుండా ఫస్ట్ యూనిట్ చదివితేనే సెకండ్ యూనిట్ అర్థమవుతుంది. అంటే డిపెండెంట్గా ఉంటుంది లీనియర్ సిలబస్లో. మొదటిది చదివితేనే రెండోది, రెండోది చదివితేనే మూడోది, ఈ విధంగా లీనియర్గా ఉంటుంది సిలబస్ అనేది. అంటే పిల్లవాడికి సులభం నుంచి కష్టం వరకు ఇవ్వబడేటటువంటి సిలబస్ ఏంటంటే లీనియర్ సిలబస్. జనరల్గా మన పాఠ్య పుస్తకాలు చూసామనుకోండి ఇదే విధంగా ఉంటుంది. చివరి లెసన్స్ అసలు చాలా కష్టంగా బోర్ కొట్టేటట్టుగా పెద్దవిగా ఉంటాయి. ముందేమో చిన్న చిన్న సిలబస్ ఆహ్లాదాన్ని ఇచ్చేవి, కామెడీగా ఉండేవి, ఇన్స్పిరేషన్ ఇచ్చేవి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇట్లా ఉంటాయి. ఇక మాడ్యులర్ సిలబస్, అసలు ఈ మాడ్యులర్ సిలబస్లో ఒక యూనిట్కి రెండో యూనిట్కి ఎలాంటి సంబంధం ఉండదు. దిస్ సిలబస్ ఇంటిగ్రేట్స్ ఆల్ ద లాంగ్వేజ్ స్కిల్స్ LSRW అండర్ అర్థమెటిక్ ఆర్ టాపికల్ ఆర్ సిచ్యువేషనల్ కాంటెక్స్ట్. ఇక్కడ ఏంటంటే ఈ సిలబస్లో LSRW మాడ్యులర్లో కలిసిపోయి ఉంటాయి, దేనికి దానికి విడిగా ఉండదు. ద ఫోకస్ ఈజ్ ఆన్ కంటెంట్ రేదర్ దాన్ ఆన్ ఫామ్. కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. లెర్నర్ స్టడీ లాంగ్వేజ్ త్రూ ఏ సిరీస్ ఆఫ్ థీమ్స్ ఆర్ కంటెంట్ బేస్డ్ టెస్ట్. ఈ మాడ్యులర్ సిలబస్లో ఎట్లా ఉంటుంది అంటే దేనికి దానికి విడిగా ఉంటుందండి. ఓకేనా, అంటే ఒక యూనిట్కి ఇంకో యూనిట్కి ఎట్లాంటి సంబంధం అనేది ఉండదు. ఉండకుండా దేనికి దానికి ముఖ్య మాడ్యూలే. మాడ్యూల్ అంటే ఏంటంటే అర్థం నెక్స్ట్ వచ్చే దానితో సంబంధం ఉండదు. లీనియర్ సిలబస్లో మాత్రం ఒకదానికి రెండో దానికి సంబంధం ఉంటుంది. తర్వాత ఇది సిలబస్ల గురించి అండి. అండ్ లీనియర్ సిలబస్, మాడ్యూల్ సిలబస్ ఏదైతే ఉందో అది డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మనం టెక్స్ట్ బుక్ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఇప్పుడు దాకా కరిక్యులం చెప్పుకున్నాం, సిలబస్ చెప్పుకున్నాం. కరిక్యులం అనేది ఒక పెద్ద భవంతి అయితే అందులో ఉండేటటువంటి ఒక గది ఏంటంటే అది సిలబస్. కరిక్యులం ఎలా డిజైన్ చేస్తారు అండ్ సిలబస్ ఎలా డిజైన్ చేస్తారు అవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కరిక్యులం సిలబస్ రెండు రూపించబడిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అంటే అంతా రాసేసిన తర్వాత కరిక్యులం కానీ సిలబస్ కానీ అది ఎలా ఇస్తాం, టెక్స్ట్ బుక్ రూపంలో పిల్లవాడికి అందించడం అనేది జరుగుతుంది. టెక్స్ట్ బుక్ రూపంలో అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ని ఎలా రూపొందిస్తారు, ఫీచర్స్ ఆఫ్ ఏ టెక్స్ట్ బుక్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటి వరకు చెప్పబడిన ప్రతి టాపిక్ కూడా మీకు ఈ ప్లేలిస్ట్లో ఉంది. మీకు డిస్క్రిప్షన్లో ఈ ప్లేలిస్ట్ లింక్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అట్లానే pcvenglishessay.blogspot.comలో లిటరేచర్కి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ కూడా కవర్ అవ్వడమే కాకుండా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వబడ్డాయి. కాబట్టి దయచేసి గమనించండి. థ్యాంక్స్ ఎ లాట్.